ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు పురాణ ఇతిహాసాల గురించి మనకు తెలియని తెలుసుకోవాల్సిన ఎన్నో అంశాలను వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో బంగాళదుంపల గురించి మీకు తెలియని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేయబోతున్నాను. అంతేగాక ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజుని పద్మిని ఏకాదశి అని సంబోధిస్తారు. పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి వైశిష్ట్యంతో పాటుగా మాకు ఇంక్రిమెంట్స్ రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇంక్రిమెంట్స్ రావడానికి కానీ ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 27వ తేదీ మే నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 6:22 వరకు, నక్షత్రం హస్తా నక్షత్రం ఉదయం 5:56 వరకు, వర్జం మధ్యాహ్నం 2:40 నుండి 4:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 9:01 నుండి 9:45 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 4:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాలను అనుసరించి కోచింగ్లకు, విద్యా విషయాలకు, రుణాలకు, కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇక ఈరోజు పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియజేస్తారా అండి? ఈరోజు సుదర్శనమూర్తిని పూజించడం అనేది మంచిది. వారమా బుధవారం అయింది, తిథి ఏకాదశి తిథి. అలానే నక్షత్రం చూసుకున్నట్లయితే ఈ సమయానికి మనకు ఉన్నటువంటి నక్షత్రం చిత్తా నక్షత్రమైనటువంటి కారణం చేత సుదర్శనుని ఈ రోజున ఎవరైతే గనక పూజించి కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వారికి విజయం కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు పద్మిని ఏకాదశి. పురుషోత్తమ మాసంలో అంటే అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటారు. పద్మ అంటే లక్ష్మీదేవి, అంటే లక్ష్మి అనుగ్రహించేటువంటి ఏకాదశి కనుక దీనికి పద్మిని ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఈ వ్రతాచరణ ఈ రోజున చేయటం వల్ల ఎంత విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయనే దాన్ని కార్యక్రమంలో మీకు వివరంగా తెలియజేస్తాను. మొత్తం మీద పద్మిని ఏకాదశి కలిగినటువంటి ఈ రోజున ఉపవసించడం, లక్ష్మీనారాయణను పూజించడం అనేది చాలా మంచిది. ఈరోజు ఇంకా విశేషం ఏంటంటే ఉన్మిలిని ద్వాదశి కూడా మనకు కలిసి వచ్చింది. ఎప్పుడైతే ఏకాదశి ద్వాదశి రెండు కూడా కలుస్తాయో దాన్ని ఉన్మిలిని ద్వాదశి అని అంటారు. అటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ రోజున చేసేటువంటి ఉపవాస దీక్షల వలన పాపక్షయం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ రోజున లక్ష్మీ నారాయణులను పూజించడం, అదే ప్రకారంగా దాన ధర్మాది సత్క్రియలను ఆచరించడం అనేది మంచిది. ఈ రోజుకున్న విశిష్టత గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఇవాళ దిన ఫలితాలు పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు క్రయ విక్రయాలకి సంబంధించిన అంశాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా ఉండగలుగుతారు. శుభవార్తల్ని అందుకుంటారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. అందం మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఆరోగ్య నియమాలను పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాదుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కనబరుస్తారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామికి తోడ్పాటు కూడా లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆర్థిక విషయాల్లో, వ్యవహారపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి విషయాలు కానీ, చర్చలు కానీ, లేకపోతే మీడియేటర్గా ఉండి మీరు చేసేటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే అటువంటి పనులను కానీ రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఎదుటివారు చెప్పింది విన్న వెంటనే నమ్మినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక మీ కళ్ళతో చూడందే దేన్ని కూడా తీర్మానించుకోకండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వేళకు నిద్రాహారాలు కాస్త లోపిస్తాయి. వృత్తి ఉద్యోగ
ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదుటివారితో మీరు ఏది మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. అలానే మీరు సహాయం చేయవలసి వస్తే మాత్రం వెంటనే సహాయం చేయవలసి వస్తుంది. మీరు ఎవరి నుంచైనా సరే ఏదైనా సహాయాన్ని కోరుకుంటున్నట్లయితే మాత్రం అది లభించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈరోజు ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆ పని అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక ప్రతి పనిలోనూ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకొని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకూడదు. ఉత్సాహంగా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి. ఆర్థిక విషయాల్లో ఏమరపాటు ఎంత మాత్రం కూడా పనికిరాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త చికాకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా అనుకూలంగా ఉంది. రేపుకు రూపు లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి వారే ముఖ్యంగా క్రయ విక్రయాలు, ఆర్థికమైనటువంటి విషయాలు, ఎదుటివారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఇట్లాంటివి ఏవైతే ముఖ్యమైనటువంటి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజే సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఎవరైనా సరే రేపు చేస్తాను, రేపు చూస్తాను, రేపు ఇస్తాను ఇలా చెప్పినట్లయితే వాటి మీద ఆశ పెట్టుకోవడానికి పెద్దగా అవకాశాలు లేవు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. గురుగారు, ఏకాదశిలలో పద్మిని ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలియచేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా అధికమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఈ అధిక మాసంలో పురుషోత్తమ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి పద్మిని ఏకాదశి అనేటువంటి పేరు ఉంది. ఒకానప్పుడు యుధిష్ఠిరుడు కృష్ణ పరమాత్మను అడిగట, స్వామి నాకు ఈ పద్మిని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి తెలియజేయండి అని. అప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అవంతి దేశంలో, అవంతి అంటే ఎక్కడ చెప్పండి? ఉజ్జయిన్. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఉజ్జయిని ఏదైతే ఉందో అదే అవంతి దేశం. ఆ అవంతి దేశంలో శివశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవాట. ఈయనకి 5 సంతానం ఉన్నారు. వారిలో ఆఖరి వాడి పేరు జయశర్మ. ఇతను దుర్వ్యసనాలు ఎన్నుంటాయో వాటన్నిటి కూడా రూపు కడితే ఎలా ఉంటాడో అలా ఉండేటువంటి వాట. ఎందుకంటే ఇతన్ని ఇంట్లోంచి వెలివేశారు. ఆ వెలివేసినటువంటి కారణం చేత అక్కడ ఇక్కడ తిరుగుతూ ఒకసారి త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానం చేశాడు. ఆ రోజు అనుకోకుండా ఈ అధిక మాసంలో వచ్చినటువంటి ఈ పద్మిని ఏకాదశి అయింది. ఆకలితో నకనకలాడుతున్నాడు. ఆ దగ్గరలోనే ఉన్నటువంటి హరిమిత్రుడు అనబడేటువంటి మునిగారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ముని అప్పుడే అక్కడ కూర్చొని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఈ పురుషోత్తమ మాస మహత్యాన్ని, ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టతను ఇవన్నీ కూడా తెలియజేసేట. అదంతా కూడా విన్నటువంటి ఈ జయశర్మ అనేటువంటి అతను పుట్టింది బ్రాహ్మణ కులంలోనే పుట్టాడు కదా, మరి పూర్వజన్మ పుణ్యం ఏం ప్రేరేపించిందో కానీ ఉపవసించి ఆ రోజున స్వామివారిని పూజించాట. ఆ కారణం చేత ఆ రోజు రాత్రి వేళ ఆయన వెతుక్కుంటూ లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి వస్తే నేను పోల్చుకోలేకపోయాడు. ఎవరు నువ్వు అని అడిగట. నేను శ్రీమన్నారాయణుడి యొక్క భార్య అనేటువంటి మహాలక్ష్మిని. ఈ రోజు నువ్వు చేసినటువంటి ఈ వ్రతం చేత నీకు సమృద్ధిగా ఐశ్వర్యం ఇవ్వమని చెప్పని పరమాత్మను నీ దగ్గరికి పంపించాడు అని చెప్పింది ఆవిడ. అనగానే ఆయన అన్నాడు, అంత గొప్పదైనటువంటిదా ఈ పద్మిని ఏకాదశి? దీని గురించి నాకు కాస్త విస్తారంగా చెప్పవా అని అడిగాడు. అప్పుడు స్వయంగా లక్ష్మీదేవి మళ్ళీ ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి చెప్తుంది. మాసానాం పరమో మాసః పక్షీనాం గరుడో యథ నదీనాం యథా గంగా తిథీనాం ద్వాదశి తిథి అంటూ ఈ యొక్క పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశులు ఏవైతే ఉంటాయో రెండు కూడా జంట. ఎప్పుడు కూడా ఏకాదశి ద్వాదశి రెండు కూడా విడదీయకూడదు. పైగా ఈసారి ఏమైంది మనకి ఉన్మిలిని ద్వాదశితో కూడినటువంటి ఏకాదశి కూడా ఈ రోజున కలిసి వచ్చింది కనుక అది ఇంకా విశేషమైనటువంటిది. మాసాలన్నింటిలోకి కూడా ఈ పురుషోత్తమ మాసం శ్రేష్టమైనటువంటిది. పక్షులన్నింటిలోకి కూడా గరుడు శ్రేష్టమైనటువంటి వాడు. నదులన్నింటిలోకి కూడా గంగ శ్రేష్టమైంది. అలానే ఈ ఉన్మిలిని ద్వాదశితో కూడినటువంటి పద్మిని ఏకాదశి చాలా ఉత్తమోత్తమైనటువంటిది. అందుకనే దేవతలు సైతం అద్యాపి నిర్జరా సర్వే భారతే జన్మలిప్సవః తమర్చయంతి వివిధ నారాయణ మనాయనం అంటూ అమ్మవారు చెప్తున్నటువంటి మాట. దేవతలు కూడా మనుషాకృతిని పొందినటువంటి వారై ఈ భారతదేశంలో పుట్టి ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ సేవిద్దాం అనుకుంటారట. అంతటి మహత్తరమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి. అటువంటి ఏకాదశి నాడు నువ్వు వ్రతాచరణ చేసావు గనక నేను అనుగ్రహిస్తున్నాను అని చెప్పని విపులమైనటువంటి ధనధాన్య సమృద్ధినంతా కూడా జయశర్మకి ఇచ్చి ఆ మహాలక్ష్మి అదృశ్యమైందిట. తర్వాత ఆయన సంపాదనతోటి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా అతన్ని గౌరవించారు. అతనిలో ఉన్నటువంటి దుర్వ్యసనాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దూరం అయిపోయినాయి. సచ్చీలతోటి నారాయణ భక్తి కలిగినటువంటి వాడే నాటి నుండి కూడా దినదిన ప్రవర్ధమానమైనటువంటి యశస్సుతో కూడినటువంటి వాడే జీవితాన్ని సార్థకం చేసుకొని తరించాడని చెప్పని
కృష్ణ పరమాత్మ యుధిష్ఠుడికి చెప్పాడు. ఈరోజు ఏకాదశి వ్రతాచరణ చేయలేకపోయినా కనీసం ఈ వ్రత కథ విన్నా వాళ్ళకి పాపక్షయం కలుగుతుందనేటువంటి ఫలశ్రుతిని కూడా మనకి ఇక్కడ తెలియజేశారు కనుక పురాణంలో చక్కగా ఇవన్నీ కూడా ఆచరిద్దాం. ఇదంతా ఎక్కడుంది? పద్మపురాణంలో ఉన్నటువంటి ఉత్తరాఖండంలో చెప్పబడినటువంటి విశేషాలు ఏవైతున్నాయో అవన్నీ మీకు తెలియజేశాను. గురుగారు, బంగాళాదుంపలకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలని వివరిస్తామన్నారు, తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. అసలు బంగాళదుంపలకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఈ బంగాళదుంపలనే కొన్ని ప్రాంతాల్లో ఉర్లగడ్డలు అని కూడా పిలుస్తారు, మరి కొన్ని ప్రాంతాల్లో ఆలుగడ్డ అని కూడా పిలుస్తారు. మొత్తం మీద తెలుగు వారికి బాగా సుపరిచితమైనటువంటి పేరు మాత్రం బంగాళదుంప. ఈ బంగాళదుంపల్ని మన దేశానికి తీసుకొచ్చినటువంటి వారు పాశ్చాత్యులే. పొగాకుతో పాటుగా దీన్ని కూడా మన దేశానికి పట్టుకొచ్చారు కనుక బంగాళదుంపలు కూడా భారతీయులు కావు, ఇవి కూడా ఇతర దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చినటువంటివే. బంగాళాదేశంలో విస్తారంగా ఇవి విస్తరించి పండుతున్నటువంటి కారణం చేత వీటికి బంగాళదుంప అనేటువంటి పేరు వచ్చింది. 17వ శతాబ్దం వరకు కూడా ఒక్క దక్షిణ అమెరికాలో తప్ప ఇంకా అసలు ఎవరికీ కూడా ఈ బంగాళదుంపల గురించి పెద్దగా తెలియదు అనేటువంటి మాట మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దక్షిణ అమెరికాపై స్పానిష్ ఆక్రమణ చేసినప్పుడు ముందు ఐరోపా వాసులకు, తర్వాత ఇతరులకు దీని గురించి బాగా తెలిసిందనేటువంటి మాట చెప్తారు. ఐరోపా వారి వలసల వలనే ఈ దుంప మన దేశానికి చేరింది. అంటే భారతీయులకు దీన్ని పరిచయం చేసింది ఎవరు? ఐరోపా వాళ్ళు దీన్ని పరిచయం చేశారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. 1563లో డ్రేక్ హాక్సిన్ అనేవారు ఈ దుంపల్ని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టారట. అలానే 1941లో వేసవి కాలంలో ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా అసలు ఆడవాళ్ళు నియమించి దీనికోసం ఒక పెద్ద ప్రాచుర్యాన్ని పట్టుకొచ్చారట. అంటే ఈ దుంపలు ఎలా వాడాలి, ఏం చేయాలి, వీటికి చాలా చక్కటి ప్రాచుర్యాన్ని కూడా పట్టుకొచ్చారని చెప్పని చెప్తారు. యూరోప్లో మొదట ప్రజలు వీటిని పెద్దగా ఇష్టపడేటువంటి వారు కాదట, దీన్ని పూల మొక్కలాగా పెంచుకునేవారట. కానీ తర్వాత దీన్ని మళ్ళీ ఆహారంలో కూడా వాళ్ళు వాడుకోవడం అనేది అలవాటు చేసుకున్నారని చెప్తారు. మొత్తం మీద ఐరిష్ ప్రజలే దీన్ని ఎక్కువగా ఆదరించారు. ఐరిష్ ప్రజలు దీన్ని 300 రకాలుగా వండుకొని తింటారట ఈ దుంపని. అంటే దీన్ని బట్టి వాళ్ళకి దీని మీద ఉన్నటువంటి పొట్ట ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. అలానే చరిత్రలో బంగాళదుంపలకి యుద్ధానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. అదేంటంటే గనక బెవేరియన్ యుద్ధాన్ని పొటాటో యుద్ధంగా చెప్తారట. ఎందుకు దీన్ని పొటాటో యుద్ధం అని అంటారంటే ఆ సైన్యం ఏం చేశారంటే బంగాళదుంపలు నిలవబెట్టుకున్నారట ఆహారం కోసం అని చెప్పని. ఎన్నాళ్ళు ఈ బంగాళదుంపల నిలవ వాళ్ళ దగ్గర ఉందో అన్నాళ్ళు ఆహారపు కొరత లేదు కనుక యుద్ధం చేశారట. ఈ బంగాళదుంపలు అయిపోగానే యుద్ధం కూడా వాళ్ళు ఆపేశారు. అందుకని దానికి పొటాటో యుద్ధం అనేటువంటి పేరు కూడా వచ్చింది అనేటువంటి మాట చెప్తారు. అంతేకాక మనకి 1822వ సంవత్సరంలో దీన్ని పూర్తి వంటగా భారతీయులు అసలు మొట్టమొదటగా చేసుకోవడం మొదలుపెట్టారు అని అంటారు. అంటే దీన్ని బట్టి మీరు లెక్క వేసుకోవాలి, 1822 నుంచి భారతీయులు బంగాళదుంపల్ని విరివిగా వంటల్లో వాడుకోవటం అనేది ప్రారంభం చేశారు అని చెప్పని. ఇలానే 2008లో ఐక్యరాజ్య సమితి వారు దీన్ని అంతర్జాతీయంగా బంగాళదుంప సంవత్సరంగా పేర్కొన్నట్ట. 2008ని ఐక్యరాజ్య సమితి వారు అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని చేశారు. కారణం ఏమిటంటే ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, విరివిగా పండుతుంది, పెద్దగా ఖర్చు లేకుండా దొరుకుతుంది, అందుకని దీన్ని ఏర్పాటు చేశారు అని చెప్పాలి. బంగాళదుంపలు ఎప్పుడు కూడా అండి నూనె, నెయ్యి ఇట్లాంటి వాటితో చేర్చి వేపుడు లాంటివి చేసుకొని తిన్నట్లయితే అది ఆరోగ్యానికి కొంత హాని చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి పిండి పదార్థం వలన బంగాళదుంపలు ఎక్కువగా తిని పని చేయకుండా కూర్చున్నట్లయితే కనుక ఊబకాయం లాంటివి రావడానికి కూడా ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేగాక ఇవి అతిగా తిన్నట్లయితే కనుక మూత్రంలో శుద్ధ కట్టడానికి అవకాశం ఉంటుందని, వాతం అధికమవుతుందని, అలానే పొట్ట, రొమ్ము ఇవన్నీ కూడా దుర్బలంగా మారడానికి అవకాశం ఉంటాయని చెప్పని ఆయుర్వేద నిఘంటువులు చెప్తున్నటువంటి మాట. అందుకనే ఈ యొక్క బంగాళదుంపల విషయంలో కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. వాతం అంటే ఏమిటి, ఎక్కడెక్కడ మనకి గాలి సంచారం ఆగిపోతుందో అక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. ఆ నొప్పులన్నింటినీ కూడా పెంచేటువంటి లక్షణం ఈ బంగాళదుంపకు ఉంటుంది. చాలామంది ఆలు ఫ్రై అని చెప్పని ఈ బంగాళదుంప వేపుని తింటారు, కానీ అది ఎక్కువగా అజీర్ణానికి కారణమవుతుందనేటువంటి మాట కూడా ఉంది. అందుకనే ఎప్పుడూ కూడా ఈ బంగాళదుంపల్ని కనుక తినవలసి వచ్చినట్లయితే అయినంత వరకు అల్లంతో చేర్చి కానీ లేకపోతే ఆకుకూరలతో చేర్చి కానీ ఉడికించుకొని తింటూ వచ్చినట్లయితే కనుక ఈ దోషాలు తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి మాట కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. తదుపరి రాశి యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఒక్కరోజు కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే రేపటి రోజుకి మీకు ఆర్థిక విషయాలు సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ మిమ్మల్ని విసిగించిన, ఇబ్బంది పెట్టిన ప్రతి పనిలోనూ కూడా రేపటికి ఒక క్లారిటీ రావడానికి, ఈ చికాకులు నస తొలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈరోజు ఎవరన్నా సరే ఏమన్నా అన్నా కూడా చూసి చూడనట్టుగా వదిలేసేటువంటి విధంగా ముందుకు సాగినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సాధారణమైనటువంటి స్థితిగతులు
స్థితిగతులు నెలకొనుంటాయి. పరిచయాలు అంతంత మాత్రంగా ఉపకరిస్తాయి. తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని స్వీకరించడం మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏవున్నా ఇవాళే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రేపటి నుంచి కాస్త చికాకులు, వివాదాలు, అలానే ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి, పరిచయాలు ఉపకరిస్తాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. జీవిత భాగస్వామికి తోడ్పాటు కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సమయానికి ధనం సర్దుబాటు కాక అవస్థపడతారు. ఎదుటివారు మీరు చెప్పేది వినరు. ఎంతసేపు వారు చెప్పేదే మీరు వినాలి అని మీ మీద ఒత్తిడి తేవడానికి కాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరంగా కాస్త చికాకు ఎక్కువగా ఉంటుంది. గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఈ రోజున ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రొటేషన్లు సాధారణంగా ఉంటాయి. అలానే విద్యార్థులు మరింతగా శ్రమిస్తే తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలను పొందలేరు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. లలిత కళల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అప్పులు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలతో పాటుగా వ్యవహారపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలిస్తున్నాయి. పరిచయాలు ఉపకరిస్తాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొన్ని తెలియని కొత్త విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. గురుగారు, ఇంక్రిమెంట్స్ రావడానికి పాటించాల్సిన పరిహారాన్ని సూచిస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడానికి గాను మీరు పాటించవలసిన ఒక తేలికైనటువంటి పరిహారాన్ని చెప్తున్నాను. ఇది వింటే ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది, కానీ మీరు చేస్తూ వెళ్ళండి. చక్కటి ఫలితాలు మీరు అనుభవంలోనే చూడగలుగుతారు. ఈ పరిహారానికి ఇన్ని రోజులు అనేటువంటి లెక్కలేదు. ప్రతినిత్యం అలా చేసుకుంటూ ఉండాలి. చేయడం మాత్రం చాలా తేలిక. దీనికి మీకు కావాల్సిందల్లా ఏంటంటే ఆకుపచ్చగా ఉండేటువంటి యాలకు, ఎండిపోయినట్టుగా కాకుండా బాగా నవనవలాడుతూ ఆకుపచ్చగా ఉండేటువంటి యాలకు ఏదో ఉంటుందో దాన్ని తీసుకొని రాత్రి పడుకోబోయే ముందు దిండి కింద పెట్టుకొని నిద్రపోండి. ఇంతే మీరు చేయవలసింది. ఉదయం నిద్ర లేచిన తర్వాత రోజు అంతట్లో కలిపి ఆ యాలకుని తీసుకొని బుగ్గన పెట్టుకొని ఆ యాలకుని ఆస్వాదించాలి. ఇంతే మనం చేయవలసింది. చాలా తేలికైనటువంటి పని. ఆరోగ్యానికి మంచిదే. రోజు యాలక్కాయ తింటే మీకు ఇంక్రిమెంట్ రావడానికి కూడా ఇది సహకరిస్తుంది. యాలకులకి బుధుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. దీంట్లో గ్రహస్థితి కూడా ఇమిడి ఉంది. అంతేగాని ఇదేదో కావాలని తేలిగ్గా అల్లాటప్పాగా చెప్తున్నటువంటి పరిహారాలు కావు ఇవి. అందుకని ఆచరణ చేసేటప్పుడు కూడా ఏంటంటే నమ్మకంతో చేయండి. దానివల్ల చక్కటి ఫలితాలు మీరు పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా అండి? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మీరు చేసేటువంటి పనుల్లో విజయం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రుబలం తగ్గుతోంది. దృష్టిదోషం కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కనబరుస్తారు. మొహమాటాలకు ఎంత మాత్రం కూడా తావివ్వరు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఉద్యోగస్తులకు సానుకూలంగా సాగేటువంటి రోజు. వ్యాపారస్తులకు పెట్టుబడులు కూడా లాభిస్తాయి. అలానే పనివారిని నియమించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అద్దిల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఎదుటివారికి ఏం కావాలో తెలుసుకొని సమకూరుస్తారు. అలానే ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఆఫీస్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు ఉండేటువంటి వాతావరణం కూడా మీకు కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషంతో నిండినటువంటి వారు మీ పక్కన ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం ఆకుపచ్చడి యాలకును బుగ్గన ఉంచుకొని దాన్ని ఆస్వాదిస్తూ ఉండటం.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అన్ని విధాల కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. రేపటి నుంచి ఉన్నటువంటి కాలం మీకు అనుకూలంగా ఉంది కనుక ఈ ఒక్కరోజు నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉన్నట్లయితే కనుక రేపటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులను నేను అర్థం చేసుకోకపోతే ఎలా అనేటువంటి ఆవేదన ఎక్కువగా ఉంటుంది, కోపం ఉంటుంది, అపార్థాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులు చేసే చిన్న తప్పిదాలను కూడా భూతద్దంలో అధికారులు చూడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు రొటేషన్ల వరకు పరిమితమైనట్లయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలానే కొత్తగా పెట్టుబడులు చేసేటువంటివి కావచ్చు, రిస్క్తో కూడినటువంటి పనులు కావచ్చు, వీటికి ఈ రోజున ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రయాణాలు కూడా అయినంత వరకు వాయిదా దూరంలో తీసుకెళ్ళడం అనేది ఉత్తమం. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు ఇంచుమించుగా కాలం చాలా వరకు కూడా సహకరిస్తోంది. రేపటి కన్నా ఎల్లుండి కన్నా ఇవాళ ఉన్నటువంటి కాలమే బాగుంది కనుక కొనుగోళ్లు కావచ్చు, లేకపోతే కనుక ఎదుటివారిని ఏదైనా పలానా పని చేసి పెట్టండి అని అడగడం కావచ్చు, దస్తావేజులకు సంబంధించిన అంశాలు, విద్యాపరమైన విషయాలు, ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఇవాళే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఇవాళ మీ మనసు ఎలా ఉంటుందంటే రేపు చూసుకుందాంలే, ఇవాళ చేయబోతే ఏమవుతుంది, ఇంకా టైం ఉంది కదా, ఇలా లైట్గా తీసుకోవడానికి లేదా పనులు వాయిదా వేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది. కనుక ఇవాళ రిలాక్స్ అవ్వకండి, ఇవాళ కష్టపడండి. రేపు ఎల్లుండి ఎలాగో పెద్దగా అనుకూలించేటువంటి రోజులు కావు గనక అక్కడ కౌంటర్ రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దినఫలితాలతో పాటు పద్మిని ఏకాదశి విశిష్టత గురించి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301 9391116634.